మన బైక్ రీడింగ్ వచ్చేసి 37,289. ఇక 9కి 0కి మధ్యలో ఉంది. 289. 37,289. ఓకే, ఇది చూస్తున్నారు కదా, ఈ కీ చైన్ గుడ్డి బైక్ ఇది. 7 రూపీస్ ఈ కీ చైన్. దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మోజెస్ పెట్ లవర్ ఛానల్. ఎలా ఉన్నారు? దేవాతి దేవుడు దయవల్ల, మీ అందరి దయవల్ల అయితే నేను చాలా చాలా సూపర్గా ఉన్నా. వెదర్ కూడా చాలా సూపర్గా ఉంది. ప్రియదర్శిని పార్క్ ఆపోజిట్లో మనకు కనబడుతుంది. ఈ రైట్ సైడ్లో ఉందంతా సరూర్ నగర్ లేక్. ఇప్పుడే సైదాబాద్ వై జంక్షన్, సైదాబాద్ ధోబిఘాట్ నుండి సరూర్ నగర్ లేక్ దాకా అయితే మనము రావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్లో మన ఇదే ఛానల్లో ఉంటుంది. టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఫిబ్రవరి 24వ తారీఖు. దాంట్లో తారీఖు కొంచెము ఫోకస్ అవుతలేదు ఈ వాచ్లో. 8:40 ఫిబ్రవరి 24th. ఓకే, ఇక్కడ నుంచి మనము ఇలా సీదా వెళ్ళిపోతే సైదాబాద్కి వెళ్ళొచ్చు. రైట్ కొడతాడు దిల్సిగ్నర్ వైపు కన్నట్టు కావచ్చు. మనం ఇప్పుడు ఉప్పల్ వైపు వెళ్దాము, ఆ కొత్తపేట వైపు వెళ్దాము. ఒక్కసారి రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాక్ ఈ రూట్లో ట్రావెల్ చేసిన. అండ్ అగైన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ రూట్. అప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు అనుకోండి. ఈ లెఫ్ట్ తీసుకోవట్లేదు, ఫస్ట్ది ఇది తీసుకున్నా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ కొట్టాలి అని గూగుల్ మ్యాప్స్లో చూసిన. 2-3 సార్లు పోయినట్టున్నా. కాకపోతే మనకి అంత కన్ఫ్యూజన్ అవుతుంటుంది. అందుకే ఒకసారి మ్యాప్లో కన్ఫర్మేషన్ చెక్ వరకు చూసుకోవడం జరిగింది. ఈ రూటులో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మీకు ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాపునగర్ రోడ్ నెంబర్ 1 అంట. ఓకే, ఇది బాపునగర్ రోడ్ నెంబర్ 1. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇట్లాగ తీసుకొని అటు సైడ్ వెళ్తే అటు కర్మాన్ ఘాట్ సైడ్ వెళ్తాం. మొన్న కర్మాన్ ఘాట్ వైపే వెళ్ళినా అనమాట. అట్లా ఇప్పుడేమో మనము ఇటువైపు వెళ్ళాలి. మొన్న కూడా ఉప్పల్ వైపే పోయినా అనుకుంటా. ఇటు లెఫ్ట్ కొడుతున్నా, చూద్దాం. ఇదే రూట్ అనుకుంటున్నా. కన్ఫ్యూజ్ అయినా ఏదో ఒక దగ్గర కన్ఫర్మేషన్ వస్తుంది. అటు కూడా వెళ్ళొచ్చా? ఆ లెఫ్ట్ వెళ్ళినాం మొన్న, రైట్. ఇప్పుడేమో ఈ లెఫ్ట్ చూస్ చేసుకున్నా. మర్చిపోయినా కర్మాన్ ఘాట్ అన్న. మొన్న కూడా మేము అటు కొత్తపేట వైపే వెళ్ళినాం. ఓకే, ఇది ఏంది దీని పేరు? పోచమ్మ బాగ్ సరూర్ నగర్ అట. ఓకే, సో స్ట్రీట్స్ ఆఫ్ సరూర్ నగర్ అనొచ్చు మనము. సరూర్ నగర్ స్ట్రీట్స్లలో ఉన్నాము. ప్రీతి ప్యారడైజ్ అపార్ట్మెంట్. ఓకే, నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్తే బోర్డులు చదువుతుంటా. బోర్డులను బట్టి అడ్రస్ అర్థమవుతుందని. హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళే వీడియోలు మనము షూట్ చేస్తున్నాము. బైక్ పైన వెళ్తున్నాం. హెల్మెట్కి మనము సెటప్ చేసి హెల్మెట్కి ఫోన్ అయితే పెట్టి వీడియోలు రికార్డ్ చేయడం జరుగుతుంది. దీన్ని మామూలుగా మోటో బ్లాగ్స్ అంటుంటారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ మస్తు జీల్ ఉండేది మోటో బ్లాగింగ్ చేయాలని, లడాక్ పోవాలని, లడాక్లో వీడియోలు తీయాలని. ఇంకా అది వేరేది అనుకోండి. ఒకసారి అవన్నీ గుర్తొస్తే మళ్ళా అది వేరే ఉంటుంది. ఆఫ్ రికార్డ్ చాలా పోయినాము. ఆన్ రికార్డ్ ఇన్ ద సెన్స్ ఇట్లా విజువల్స్ రికార్డ్ చేసినాయి. ఆఫ్ రికార్డ్ అయితే మా ట్రిప్పులు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ లెఫ్ట్ వెళ్తే ఎటు వెళ్తుందో మనకు తెలియదు. బట్ మనం వి చూస్డ్ రైట్, స్ట్రైట్. లెఫ్ట్ రూట్ ఎటు వెళ్తుంది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకుండా కాన్షియస్ లేకుండా ఎప్పుడైనా ఎవరైనా తీసుకొస్తే ఈ రూట్లో వచ్చిండొచ్చు. మేబీ ఏం గుర్తయితే లేదు. అంటే ఎవరితోటైనా వచ్చినప్పుడు వాళ్ళు ఆ రూట్లో తీసుకొచ్చింది అంత గుర్తులేదు. బట్ తెలివి ఉండి నాకైతే వెళ్ళడం ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్లో నేను వెళ్తున్నా. తెలివి ఉండి తెలివి లేకుండా అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రెండ్స్ బండి మీద ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు
షార్ట్ కట్లో తీసుకెళ్ళి వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్తారు కదా, అట్లా అని తెలివి లేకుండా అంటే ఇదో స్కూల్ ఉంది. తెలివి ఉండే అని అంటే ఇన్ ద సెన్స్ నా అంతలో నేను ఆ రూట్లో ట్రావెల్ చేసినవి మనకు గుర్తుంటాయి కదా, అట్లా. తెలివి లేనప్పుడు అంటే మరి చిన్నగా ఉన్నప్పుడు అని అనుకోవద్దు అన్నట్టుగా అంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, తెలియకుండా అని అనడం కరెక్ట్ వర్డ్. కొన్నిసార్లు వర్డ్స్ అనేటివి ఇట్లా దొర్లుతుంటాయి, రోల్ అవుతుంటాయి. కంటిన్యూగా మేము మాట్లాడడమే మా పని కాబట్టి వర్డ్స్ అనేటివి రోల్ అవుతుంటాయి. నేను టీవీ ఛానల్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా యాంకర్లకు కూడా ఇట్లా తడబడుతుంటుంది, దాన్ని రోలింగ్ అంటుంటారు అనమాట. అరే వర్డ్ రోల్ అయ్యింది, రీటేక్ అంటుండే. ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకంటే ముందు ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్నాం, కృష్ణవేణి నగర్ ఆపోజిట్ ఫ్రూట్ మార్కెట్ లేన్. ఓకే, ఫ్రూట్ మార్కెట్ ఉందంట ఇక్కడ ఎక్కడనో, ఆపోజిట్ ఫ్రూట్ మార్కెట్ లేన్ అని ఉన్నది. ఇది ఎటువైపు వెళ్తుంది, మొత్తానికి ఎటు అయితే వెళ్తుంది. నియర్ బై కొత్తపేట దగ్గరకు వచ్చేసి ఉంటాం మనం, నాకు తెలిసి. నియర్ బై ఆపోజిట్ ఫ్రూట్ మార్కెట్ లేనంటే కొత్తపేటకే వచ్చేసినాం. మీకు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఏ రూటు వీడియో కావాలో కమెంట్ చేయండి. ఆ రూట్ని ఖచ్చితంగా అక్కడికి వచ్చి షూట్ చేస్తా, ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. వీటికి కొంచెం ఆదరణ తక్కువనే ఉంటుంది, ఐ నో దట్, బట్ ఇట్స్ ఓకే. కానీ ఫ్యూచర్లో ఒక 10 years ఒక 5 years తర్వాత ఇదంతా చూసుకున్నప్పుడు అరే ఒకప్పుడు మా గల్లీ ఇట్లుండేనా, మా ఏరియా ఇట్లుండేనా అని అందరం ఖుషి అవుతాం. వావ్, మెట్రో స్టేషన్, ఐ థింక్ దిస్ ఈజ్ చైతన్యపురి మెట్రో స్టేషన్ అనుకుంటున్నా. ఆపోజిట్ ఉంది టీమ్స్. ఓకే, మనకి యూటర్న్. ఇది సర్వీస్ రోడ్డు. రైట్ చూస్ చేసుకోవడం బెటరా, కాదు లెఫ్ట్ అయితే చూస్ చేసుకుందాం. వావ్, అమేజింగ్ ఉంది. వెదర్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఈరోజు, ఎందుకంటే రాత్రి వర్షం పడ్డది, మీ అందరికి తెలుసు. నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచే హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది. నైట్ కూడా బాగానే పడ్డది, ఉరుములు మెరుపులు కూడా సౌండ్ వినబడ్డాయి నేను ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ యూటర్న్ కోసం మనం ముందుకు వెళ్ళాల్సిందే. ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నుంచి పోయిందనే పేరే తప్ప ఆ రోడ్ మీద ఇంకా ఫ్రూట్స్ అమ్ముతూనే ఉన్నారు. చాలా దూరం వెళ్ళిపోయింది అని ఇక్కడ అలవాటు పడ్డవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇంకా కొన్ని ఇలా పెద్ద పెద్ద డీసీఎంలలో కొన్ని వెహికల్స్ ఉంటాయి, ఆటోలలో తీసుకొచ్చి అయితే అమ్మడం జరుగుతుంది. వీలైతే ఇప్పుడు అవి కనబడతాయి మనకి, అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే అన్న, కార్ వెళ్ళనియాలి, ఆల్రెడీ లేన్లు ఉంది కాబట్టి. ఓకే, మనం ఇప్పుడు తీసుకోవాలి రైట్ లేన్. పిల్లర్ నెంబర్ A1562 దగ్గర మనము యూటర్న్ తీసుకుంటున్నాం. ఇలా సీదా వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ దిల్సుఖ్ నగర్, అండ్ దెన్ నెక్స్ట్ ముస్రాంబాగ్, అండ్ దెన్ మలక్పేట్, అండ్ దెన్ నల్గొండ ఎక్స్ రోడ్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ స్ట్రేట్, వీఆర్ టేకింగ్ యూటర్న్. ఇదిగోండి అవన్నీ అవే ఆటోలు. ఈయన హారన్ కొడుతుండు. సైరన్ పర్మిషన్ ఉందా? సైరన్ మీకు వినమాటదా? గవర్నమెంట్ వెహికల్ అని ఆ సైరన్ పర్మిషనే లేదు. ఇది టిమ్స్. మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ చూపించి లెఫ్ట్ సైడ్ రావడం జరిగింది. ఎందుకోసం అంటే మీకు ఇక్కడ ఫ్రూట్స్ కొన్ని చూపించే ప్రయత్నం చేద్దామని. ఇదిగోండి ఇవన్నీ వెనుక నుంచి ఆరని కొడుతున్నారు ఆటో అన్న. ఇవన్నీ ఫ్రూట్సే. ఇవన్నీ ఇక్కడ హోల్సేల్ ధరలకే దొరుకుతాయి. చాలామందికి తెలుసు, ఒకవేళ ఎవరు తెలియకపోతే, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే ఇది ఇన్ఫర్మేషను. మీకు ఇక్కడ హోల్సేల్ ధరలకే ఫ్రూట్స్ దొరుకుతాయి. మీ ఇంట్లో పెద్ద ఫెస్టివల్ ఏదైనా చేసుకున్న, పెద్ద పండుగ లాంటిది, అండ్ ఇంకా ఏదన్నా శుభకార్యం జరిగిన పండ్లు హోల్సేల్ ధరలకి కావాలంటే నియర్ బై ఉంటే వచ్చేయండి. ఇదిగోండి, ఇది చైతన్యపురి మెట్రో స్టేషన్. మనము సర్వీస్ రోడ్లో వెళ్దాము, ఇంకా చాలా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, అవి చూపిద్దామని. ఇదే ఫ్రూట్ మార్కెట్ ఉండే, ఇది టిమ్స్ ప్లేస్లోనే. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టిమ్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఏం పొంగల్ పెడుతురా, ఇడ్లీయా? ఇడ్లీ ఈరోజు. ఓకే, అది అన్నపూర్ణ అయితే ఇందిరమ్మ క్యాంటీన్గా పేరు మారింది అనుకోండి. 5 rupees టిఫిన్స్. ఈరోజు ఇడ్లీ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ ఫ్రూట్సే.
అప్పుడు వేరే వేరే ఉంటుండే ఫ్రూట్ మార్కెట్ ఇదంతా. ఫ్యూచర్లో పర్మిషన్ తీసుకొని దేవుడు దయ వల్ల మనం డ్రోన్ కొన్న తర్వాత లోపల కూడా డ్రోన్ లిఫ్ట్ చేద్దాం. దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేద్దాం. మీకు ఈ టీమ్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు పరిచయం చేయండి పర్మిషన్ల గురించి. బయట నుండి అంటే ఓకే తీయొచ్చు, బట్ లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి నాకు తెలిసి. దూరవాణి కేంద్రం. ఓకే, ఇదిగోండి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనము ఎల్బీనార్ వైపు వెళ్తాం. ఇలా లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి నాగోల్ వైపు వెళ్తాం. ఇక్కడ కూడా మొత్తము ఫ్రూట్స్ ఉంటాయి ఇదే గల్లీలో కూడా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేసే ప్రయత్నం చేస్తా. కొత్తపేట్ నుంచి నాగోల్కి వెళ్ళే ఇది కనెక్టింగ్ రోడ్ ఇది. ఈ రోడ్లో చాలా వీడియోలు చేయడం జరిగింది ఇప్పటివరకు. బట్ ఈ వీడియో ఎస్పెషల్లీ ఫ్రమ్ సరూర్ నగర్ నుంచి చైతన్యపురి మెట్రో స్టేషన్కి రూట్ ఏంటిదని మీకు చూపించడం జరిగింది. అండ్ కొత్తపేటలో ప్రజెంట్ ఫ్రూట్ మార్కెట్ లేకపోయినా ఇక్కడ రోడ్ సైడ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఫ్రూట్స్ అమ్మడం జరుగుతుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రేమతో చూసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఈ రూట్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మహాలక్ష్మి కాంప్లెక్స్ బైక్ రీడింగ్. ఎస్, గుర్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ గుర్తు 89 ఉండే అనుకుంటా, 92 ఉంది. 89 అంటే 90, 91, 92 3 కిలోమీటర్స్ వచ్చినాం. 89 అని అనుకుంటున్నాం. ఒకవేళ రాంగ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3.8 ఇక్కడ దాకా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 3.8 కిలోమీటర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. రాధా ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ ఛాలెంజ్. ఓకే.